ఐబొమ్మ రవిని మూడోసారి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. రవిని ఇప్పటికే 8 రోజుల పాటు 2 సార్లు విచారించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు పోలీసులు. 3 కేసులో 12 రోజుల పాటు రవిని కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసులో 4 పాటు కస్టడీకి ఇచ్చింది. ఇక రవి మొత్తం 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఐబొమ్మ రవికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే వరలక్ష్మి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినప్పటి నుండి మొత్తం టోల్గా 5 కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేసి ఐబొమ్మ రవిని కస్టడీ విచారణకు తీసుకున్నారు. విచారణకు తీసుకున్న తర్వాత ఒక్క కేసులో రవిని సుమారుగా 3 దఫాలుగా విచారణ చేశారు. 3 దఫాలుగా విచారణ చేసిన క్రమం లోపల రవికి సంబంధించినటువంటి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ రవికి సంబంధించినటువంటి మిర్రర్ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిపైన అండ్ అనెదరు అని మొత్తం టోల్గా కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆ పోలీసులు అయితే నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించిన తర్వాత రవికి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫ్రెష్ గా ఏవైతే 4 కేసులు ఉన్నాయో ఆ 4 కేసులకు సంబంధించి మొత్తం 12 రోజుల కస్టడీ పిటిషన్ కు అనుమతించిన నేపథ్యంలో ఒక్కొక్క కేసుకు సంబంధించి 3 రోజుల పాటు విచారణ చేయాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 రవిని చెంచల్గూడ జైలు నుండి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు సిసిఎస్ కు తరలించేసి విచారణ జరిపిస్తున్నారు. సుమారుగా 2 గంటల పాటుగా కూడా ఆ విచారణ జరుగుతుంది. బస్సు అయితే ఈ యొక్క ఐబొమ్మ డొమైన్లు ఎన్ని ఉన్నాయి, ఐబొమ్మ కానీ బొక్కం టీవీ కానీ ఏ విధంగా నిర్వహించారు, అక్కడ ఉన్నటువంటి అయితే ఆ విదేశాల నుండి దీన్ని ఏ విధంగా రన్ చేశారు అనే కోణం లోపల ఈ రోజు ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. రేపు మొత్తం తొలగా కూడా 3 రోజుల పాటు ఇదే కొనసాగుతుంది. తర్వాతి 3 రోజుల పాటు ఈ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి అయితే విచారణ కొనసాగనుంది. ఆ తర్వాత 3 రోజుల పాటు అయితే దీనికి సంబంధించినటువంటి గేమింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమోట్ చేశారు అనే కోణం లోపల కూడా సిసిఎస్ పోలీసులు 3 రోజుల పాటు విచారిస్తారు. ఈ విధంగా 4 కేసులకు సంబంధించి టోటల్ గా 12 రోజుల పాటు రవిని సిసిఎస్ పోలీసులు అయితే విచారణ చేస్తారు. 12 రోజుల పాటు కూడా సిసిఎస్ పోలీసుల అదుపులో ఉండేసి ఈ యొక్క విచారణ మొత్తం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.